హాయ్ అందరికీ, నేనైతే ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తా పదండి. అక్కడికి వెళ్ళాలంటే ఇట్లాంటి రోడ్ దాటుకుంటూ వెళ్ళాలి. రోడ్ అయితే అస్సలు బాగుండదు. మేమైతే మా మామిడి తోటకి అయితే వచ్చినాము. ఎట్లున్నది మా మామిడి తోట కింద కామెంట్ చేయండి. మామిడి పిందెలు అయితే మొత్తం రాలిపోతున్నాయి. ఇట్లాంటి యూత్ అయితే మస్తు బాగా అనిపిస్తుంది. మామిడి తోట అంటే ఎకరాలు ఎకరాలు ఉన్నదని అనుకోకండి, కొన్ని చెట్లు అయితే ఉన్నాయి మాకు. అక్కడికి అయితే వచ్చినాము. మామిడి తోటలు ఉన్నోళ్ళకి కోతులతోటి పెద్ద బాధనే, అందుకోసమనే కావలి కాయడానికి మనుషులను అయితే పెట్టుకుంటారు. ఈ ఇయర్ అయితే మామిడికాయలు అయితే అస్సలు కాయలేదు. మాకే కాదు, ఎవ్వరికి కాయలేదు. ఇట్లా చెట్టు మీద మామిడికాయ తెంపుకుంటే అదో ఆనందం కదా. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇట్లా చెట్టు మీద మామిడికాయలు తెంపుకుంటే వాసన మాత్రం మస్తు ఉన్నది. మేమైతే కొన్ని మామిడికాయలు అయితే తెంపుకొని పోతున్నాము. ఎండాకాలం మామిడి తోటలకైతే మస్తు అనిపిస్తుంది. పందులు రాకుండానైతే ఇట్లా వైర్లతోటి ట్రాపులు కడతాను, చూసుకుంటానైతే వెళ్ళాలి. మా తోటలకు వెళ్ళాలంటే పొరకను మొత్తం దాటుకుంటూ రావాలి, అదే పెద్ద టాస్క్. ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా తోటలో మామిడికాయలు తెంపేది లాంగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి.